ప్రపంచంలోనే అద్భుతమైన ఆధ్యాత్మిక పర్వతాల్లో ఒకటైన గిర్నార్ పర్వత్ గురించి మీకు తెలుసా? ప్రకృతి అందాలు, పురాతన దేవాలయాలు, వేల మెట్లు, ఇవన్నీ కలిసిన ఈ పవిత్ర స్థలం నిజంగా ఒక దివ్య అనుభవం. గిర్నార్ పర్వత్, గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ నగరంలో ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత పురాతన పర్వతాల్లో ఒకటి. ఇక్కడ హిందూ మరియు జైన మతాలకు చెందిన అనేక పవిత్ర ఆలయాలు ఉన్నాయి. ప్రకృతి అందాలు. గిర్నార్ పర్వత్ ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గంలా ఉంటుంది. చుట్టూ పచ్చని అడవులు, పర్వతాల మధ్య మబ్బులు మేఘం. ఉదయం సూర్యోదయం అద్భుతంగా కనిపిస్తుంది. అరుదైన జంతువులు, పక్షులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇది గిర్ నేషనల్ పార్క్ దగ్గరగా ఉండటం వల్ల సింహాలు ఉన్న అడవుల వాతావరణాన్ని కూడా అనుభవించవచ్చు. గిర్నార్ పర్వత్ ఎక్కేందుకు సుమారు 10,000 మెట్లు ఉన్నాయి. ప్రధాన పాయింట్లు: మొదటి 5,000 మెట్లు అంబాజీ టెంపుల్ గిర్నార్ వరకు. తర్వాతి మెట్లు దత్తాత్రేయ టెంపుల్ గిర్నార్ వరకు. ఈ మొత్తం ప్రయాణం చాలా కష్టమైనదైనా భక్తి మరియు ధైర్యంతో పూర్తి చేయగలిగే యాత్ర. ఎలా ఎక్కాలి? తెల్లవారుజామున 3 నుండి 4 గంటల మధ్య ఎక్కడం ప్రారంభించాలి. చల్లటి వాతావరణం వల్ల సులభంగా ఉంటుంది. గిర్నార్ పర్వత్ శిఖరంపై ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయం. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, అనాది కాలం నుండి కొనసాగుతున్న ఒక పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రం. దత్తాత్రేయ స్వామి అనేది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తులు అవతారం అని భావిస్తారు. అంటే బ్రహ్మ సృష్టి, విష్ణు పరిరక్షణ, శివుడు లయం. ఈ 3 శక్తులు కలిసిన రూపమే దత్తాత్రేయ స్వామి. పురాణాల ప్రకారం దత్తాత్రేయ స్వామి గిర్నార్ పర్వతంపై 12,000 సంవత్సరాలు దీర్ఘకాలం తపస్సు చేశారు. ఈ ప్రాంతం ఆయనకు అత్యంత ప్రియమైన స్థలం. గిర్నార్ శిఖరంపై ఉన్న ఈ స్థలం స్వామి తపస్సు చేసిన ప్రదేశంగా భావిస్తారు. అక్కడ స్వామి పవిత్ర పాదచిహ్నాలు ఉన్నాయని నమ్మకం. పురాతన చరిత్ర. గిర్నార్ పర్వతం వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఇది హిందూ మరియు జైన సంప్రదాయాల్లో చాలా ముఖ్యమైనది. చాలా కాలం క్రితమే యోగులు, ఋషులు ఇక్కడ ధ్యానం చేశారు. దత్తాత్రేయ స్వామి ఆశీర్వాదం కోసం భక్తులు ఈ శిఖరాన్ని ఎక్కుతారు.